అందరికీ శుభోదయం మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఎస్. సో ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు మన ప్రియతమైనటువంటి గురుగారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సో వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ ఇస్ క్లియర్? ఓకే, రైట్. వినిపిస్తుంది సార్. రైట్. సో ఎందుకు జనాలు తక్కువగా ప్రతిరోజు మార్నింగ్ తక్కువ మంది వస్తున్నారా? అవును సార్, ఆ, క్లాస్ ఇది టైం కల్లా జాయిన్ అవుతున్నారు సార్. ఓకే. బట్ నైట్ టైం కూడా ఎడ్యుకేట్ చేయాలి. పొద్దున్నే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ కదా. మార్నింగ్ బిఫోర్ ఓకే. గోయింగ్ టు ఆఫీస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని పోతే చాలా మంచిది. అట్లా నైట్ టైము మనము అన్ని సెషన్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. పొద్దున్నే క్లాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగా. ఓకే, ఓకే సార్. రైట్. మిగతా వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళు మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం చెప్పాల్సిన పనిలే, ఎనీ స్పీకర్ వచ్చినప్పుడు ఎవరెవరికి సాధ్యమైతే వాళ్ళంతా కూడా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. సో దట్ చెప్పే వాళ్ళకి, మాస్టర్ కూడా సో ఒక విజిబిలిటీ ఉంటుంది, ఎవరున్నారు, ఎవరు వింటున్నారు అనేది. రైట్. ఓకే, రైట్. ఈరోజు ఒక అద్భుతమైన అంశం ఏంటంటే యూరిన్ థెరపీ, శివంబు థెరపీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సో దీంట్లో ప్రత్యేకంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి వచ్చేసి ఆమె పేరు సులోచన అని చెప్పి. సులోచన, ఈ సులోచన మేడము సో అద్భుతమైనటువంటి యూరిన్ థెరపీ అనుభవాలు పంచారు. అనుభవాలు అంటే యాక్చువల్గా ఆమె ఇప్పుడు 80 ఇయర్స్, 80 సంవత్సరాలు వయసు, ఉడిపిలో ఉంటారు. ఆమె ఒక బుక్ కూడా రాశారు, యూరిన్ థెరపీ మీద బుక్ రాశారు. ఇలాంటి చిన్న చిన్న బుక్స్ కూడా చాలామంది రాయాలి. అంటే మీరు కూడా యూరిన్ థెరపీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు సంబంధించినటువంటి ఎంతోమంది వ్యక్తులు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటారు. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఆ, అలాంటివి ఒక అనుభవాల్లాగా చిన్న చిన్న బుక్స్ రాసి పబ్లిష్ చేయాలి. అంటే అన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు. మీరు యూరిన్ థెరపీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలా ఉండింది, వాళ్ళ అనుభవాలు తెలుసుకొని దాన్ని ఒక బుక్ లాగా ప్రచురించాలి. అలా. సో ఈమె పేరు వచ్చేసి సులోచన కొండవూరు. సులోచన కొడవూరు అని చెప్పి, కొడవూరు. ఈమె ఉడిపిలో ఉంటారు. సో ఈమె వయసు 80 సంవత్సరాలు అయితే ఆమె ఒక 60 సంవత్సరాల నుంచి యూరిన్ థెరపీ చేస్తుంది. 60 ఇయర్స్. ఓకే. ఇప్పటికి 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది యూరిన్ థెరపీ చేయబట్టి. సో అద్భుతమైన అనుభవాలు పొందింది ఆమె. ఇప్పుడు రీసెంట్ కూడా ఆమెకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఆమె అయితే టీచర్, యాక్చువల్గా క్లాస్ టీచర్, స్కూల్ టీచరు. అయితే దీని ద్వారా ఎంతో మందికి ట్రీట్మెంట్స్ ఇస్తుంది ఆమె, చాలా మందికి కూడా. సో అట్లా ఆ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వలన దాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. ఓకే. సో ఆమె నేర్చుకుంది వచ్చేసి ఎట్లా అంటే పర్టికులర్గా వాళ్ళ గ్రాండ్ మదర్ నుంచి నేర్చుకుంది. చూడండి. సో చిన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా గ్రాండ్ మదర్స్, వాళ్ళకి తెలియనివంటి ఏం లేవు. వాళ్ళకంటే గొప్ప వైద్యులు ఎవరు ఉండరు నాకు తెలిసి. మన యొక్క తాత తాత అవ్వ వాళ్ళు చెప్పేటువంటి వైద్యం ఉంది కదా, దానికి మించిన గొప్ప వైద్యం ఏమి ఇప్పుడు మోడర్న్ సొసైటీలో దొరకదు మీకు. ఓకే. సో అలాంటిది ఆమెకు కూడా అనుభవం అయింది. సో చిన్నప్పుడు వాళ్ళ అవ్వ నేర్పించిన ప్రకారంగా అంటే ఆ, ఆమె ఏం చేసేదంటే వాళ్ళ అవ్వగారు ఏదన్నా పశువులకు వ్యాధి వస్తే ఈ చిన్నపిల్లల మూత్రాన్ని తీసి తాపేవాళ్ళనమాట. దేనికి? ఆ పశువులకు ఏదైనా చిన్న చిన్న ఆవులు, వాటికి ప్రాబ్లం వస్తుంది కదా, ఆవులు వాటికి ఏదైనా జబ్బు వస్తే ఈ పిల్లల యొక్క ఆ యూరిన్ తీసుకొని ఈ ఆవులకు తాపి అటు చేసేది. సైలెంట్గా చేస్తూ ఉండేది. అప్పుడు ఈమెకు డౌట్ వచ్చినప్పుడు అడిగేది, ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది అని అంటే. సో అప్పుడు ఆమె చెప్పడము, ఆ విధంగా ఈమెకు అలవాటైంది అనమాట. ఈమెకు తెలిసింది దాని గురించి. సో అలాగా అప్పట్లోనే ఆ అనుభవం ఉండింది.
సో ఆ తర్వాత వస్తూ వస్తూ దాన్ని అట్లానే ఈమె కూడా వీళ్ళకి కూడా అందరికి కూడా పిల్లలకి ఆమె అంటే వాళ్ళ తా జేజమ్మ అని చెప్తారు కదా. ఆమె ఏం చేసేదంటే ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా చిన్న పిల్లప్పటి నుంచి కూడా అలవాటు చేస్తూ వచ్చింది. అందరికి కూడా వాళ్ళ వాళ్ళ మూత్రాన్ని తాగించడం. చూసారా అట్లాగా. అది ఆ చిన్నపిల్ల మూత్రం మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. వాళ్ళు తినే ఆహారం కూడా ఆ, ఒక విధంగా చెప్పాలంటే స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. ఆ వయసులో. సో నీరు బాగా తాపి మంచి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ మూత్రాన్ని వాళ్ళకి తాపించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఇంకా దానికి మించినటువంటి వైద్యం ఇంకేముంటుంది చెప్పండి. సో ఆ విధంగా జరిగింది. సో నెక్స్ట్ ఈమెకు మనందరికి తెలిసిందే. పర్టికులర్గా యూరిన్ థెరపీ మీద ఎస్పెషల్లీ బుక్ రాసినటువంటి ఎవరు అంటే జాన్ ఆమ్స్ట్రాంగ్ 1943లో బుక్ రాశాడు ఆయన. అది ది వాటర్ ఆఫ్ లైఫ్. ఏవది ద వాటర్ ఆఫ్ లైఫ్. ది వాటర్ ఆఫ్ లైఫ్ అనే బుక్ ఏదైతే రాశాడో దాంట్లో ఆయనకి టీబీ ఉన్నది అప్పుడు, ట్యూబర్క్యులోసిస్. దాన్ని కంప్లీట్గా నయం చేసుకోవడం జరిగింది ఒక్క యూరిన్ థెరపీ నుంచే అనేది ఆయన ఆ బుక్లో రాయడము. అది కూడా ఈమెకు ఆమ్, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఈమె ప్రాక్టీస్ చేయడానికి కూడా చెప్పాలంటే. సో అలా కూడా జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకసారి మన యొక్క ఎక్స్ పిఎం ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఆ, మాజీ ప్రధానమంత్రి వర్యులు ఆయన మొరార్జీ దేశాయ్ ఉడిపికి వచ్చారంట. అప్పుడు ఆయన ఉడిపికి వచ్చినప్పుడు జనాలు ఫుల్గా వచ్చారన్నమాట. అంతమందిలో కూడా ఆయన ఒక ఆయన యొక్క ఆరోగ్య రహస్యాన్ని పంచుకున్నారు. నేను ప్రతిరోజు కూడా అంటే ఈ యొక్క మూత్రాన్ని తాగుతాను, మూత్రాన్ని మసాజ్ చేసుకుంటాను గత 20 సంవత్సరాల నుంచి అని ఆయన చెప్పడం జరిగింది. సో ఆ చెప్పడం అనేది ఈమెకు ఇంకా ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పాలి. ఆయన ఆయన చెప్పడము ఈమె వినడం వల్ల ఈమె చేసినటువంటి యూరిన్ థెరపీకి ఈమెకు మంచి ధైర్యం ఇచ్చినట్టు అయింది. సో ఆ విధంగా మీకు తెలుసు మొరార్జీ దేశాయ్ ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు హ్యాపీగా హెల్దీగా బతికారు ఆయన చెప్పాలంటే. సో అలాగా ఈమెకి ఒక మంచి నమ్మకం కూడా వచ్చింది దీని మీద. కాబట్టి ఇంకా ఆమె చేస్తూనే వచ్చింది అప్పటి నుంచి కూడా. తర్వాత యంగ్ జనరేషన్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు చాలామంది ఈ మోడర్న్ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు కదా. ఈ కాస్మెటిక్స్ అంటే ముఖం మీద మచ్చలు వాటికి స్కార్స్ అవన్నిటి కూడా ఆ, ఈ మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు. సో అది ఎలాంటి విధంగా అక్కర్లేదు. ఓకే. డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు డాక్టర్స్, డర్మటాలజిస్ట్. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇచ్చే క్రీమ్స్ అని అప్లై చేస్తారు. అయినా కానీ లాభం లేదు. ఓకే. అది పనికిరాదు. అంటే ఎక్కువగా మళ్ళీ కొద్దిగా తగ్గినట్టు అనొచ్చు కానీ మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకో చోట వస్తాయి మచ్చలు. అలాంటి పరిస్థితుల్లో సింపుల్గా యూరిన్ మసాజ్ చేసుకోవడం అనేది ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందంటే అది చేస్తూ ఉంటేనే అది అర్థమవుతుంది. ఓకే. సో అలా ఆ విధంగా ఎంతోమంది ఈ మోడర్న్ జనరేషన్లో కూడా చాలామంది హీరోయిన్స్ కూడా దీన్ని ఎస్పెషల్లీ స్కిన్ మసాజ్ అంటే చర్మం మీద మసాజ్ చేసుకొని వాళ్ళ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకునేటువంటి అవకాశం ఈ యూరిన్ థెరపీ నుంచి అద్భుతంగా ఉంది. ఓకే. ఇది ఎంతోమంది హెల్ప్ చేసింది కూడా చెప్పాలంటే ఆ విధంగా. తర్వాత అంటే ఇంకోటి ఒక టాయిలెట్ సోప్ కూడా ఈ యొక్క యూరిన్ థెరపీ. ఓకే. ఎస్పెషల్లీ ఒక టాయిలెట్ సోప్ ఉంది, ఎక్స్పెన్సివ్ టాయిలెట్ సోప్ అది. అది వచ్చేసి డీహైడ్రేటెడ్ సాల్ట్స్ డీహైడ్రేటెడ్ సాల్ట్స్ మరియు అంటే ఆవులు ఉంటాయి కదా. ఆవులకి ఆ, గడ్డితో పెంచేటువంటి ఆవులు ఉంటాయి కదా, వాటి యొక్క యూరిన్తో తయారు చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే ఫేస్ క్రీమ్స్ అన్నీ కూడా ఫేస్ క్రీమ్స్ తయారు చేస్తారు కదా. చాలా ఫేస్ క్రీమ్స్ మన యొక్క హ్యూమన్ యూరిన్ యొక్క హార్మోన్స్ నుంచి తయారు చేస్తారు. అది కూడా జరుగుతూ ఉంది. ఓకే. అందుకే ఒక స్టేట్మెంట్ ఏం చెప్తారంటే వాట్ కెనాట్ బి క్యూర్డ్ బై ద ఫోర్సెస్ ఆఫ్ ద బాడీ కెనాట్ బి క్యూర్డ్ బై ద ఫోర్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. అంటే మన యొక్క దేహంలో ఉండేటువంటి యూరిన్ అటువంటిది ఒక గొప్ప ఫోర్స్, అది గొప్ప శక్తి. దాని నుంచే క్యూర్ కాకుంటే బయట ఎక్కడి నుంచో తయారు చేసినటువంటి మెడిసిన్స్ అవి ఇవి వాటి వలన క్యూర్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి
మన యొక్క బాడీ, అంటే మన యొక్క శరీరము దీన్ని, అంటే ఇది వండర్ఫుల్ మెడిసిన్ చెప్పాలంటే. ఎందుకంటే మంచిగా, అంటే ఒక అద్భుతమైన డిస్టిలేషన్ చేసి మన యొక్క రక్తాన్ని వడపోసి పంపించేటువంటి ఆ యొక్క మూత్రంలో అనేక హార్మోన్ అంటే నైట్ మనం పడుకున్నప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి మెలటోనిన్ కానీ, గ్రోత్ హార్మోన్ కానీ, ఇలాంటి అద్భుతమైన హార్మోన్స్ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత యాంటీబాడీస్ కూడా తయారవుతాయి. ఆ ఆ తర్వాత దాంట్లో వచ్చేటువంటి విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కలుపుకుంటే ఒక వండర్ఫుల్ మెడిసిన్ అది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ, ఉపయోగించుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మనందరికి తెలిసినట్టుగానే శివుడు, అంటే శివుడు పార్వతికి ఇచ్చింది. ఇది వేదాల్లో రాసినటువంటిది. ఓకే. సో మన పూర్వీకులకు అందరికి కూడా తెలిసినటువంటిది ఇది. అవునా కదా? సో ఈ విధంగా ఈ విద్యను మనం పంచుతూ వెళ్ళాలి. సో మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచాలి. సో ఆ తర్వాత ఈ వేదికలో కూడా మీరు కూడా ఎవరైనా ఉపయోగించి మీకున్న అనుభవాలు కూడా మీరు నోట్ చేస్తూ వెళ్ళాలి, రోజు రోజుకు. అర్థమైందా? సో ఒక సమయం వస్తుంది, మనం కూడా బుక్ ప్రింట్ చేయాలి కదా. సో మీ యొక్క అనుభవాలు కూడా మాకు పంచవచ్చు. సో నెక్స్ట్ ఒక యూరిన్ థెరపీ మీద ఒక తెలుగు బుక్ రిలీజ్ కాబోతుంది మన ఫౌండేషన్ నుంచి. అది ఆల్మోస్ట్ ఒక 200 పేజీల పైనే ఉంది. అది తయారవుతుంది. దానికి ఎవరెవరు యూరిన్ థెరపీ చేసి ఉంటారో వాళ్ళ యొక్క అనుభవాలు మనకు కావాలి. మీరు కూడా అనుభవాలను మాకు ఆ, లే అంటే ఒక లేఖ రూపంలో కానీ, ఒక పేపర్ రూపంలో వాటిని రాసి పంపించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఈ వేదిక లేనటువంటి వాళ్ళు, యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా. సో ఎందుకంటే ఆ బుక్ అద్భుతమైన బుక్. సో దాంట్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది మన ఫౌండేషన్ నుంచి. నేను దాన్ని పర్టికులర్గా ఎడిట్ చేసుకొని అన్నీ రెడీ చేస్తున్నాను. తొందరలో రిలీజ్ చేస్తాను. ఇంకొక నెక్స్ట్ కార్యక్రమం ఎక్కడ తెలుగు కార్యక్రమం జరగబోతుందో అక్కడ రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ యొక్క అనుభవాలు కూడా పంచండి. రైట్. ఆ విధంగా సో దీన్ని ఆమ్, ఈ యొక్క యూరిన్ థెరపీకి ఎన్నో ఎగ్జాంపుల్స్. ఈమె కూడా నేను చెప్పినట్టుగా ఈ డాక్టర్ సులోచన కూడా, ఆమె ఇచ్చినటువంటి ట్రీట్మెంట్స్లో కూడా ఎంతో మందికి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈరోజు కొన్ని డిసీజెస్ కూడా ఆ, అంటే ఒక నంబర్ ఆఫ్ డిసీజెస్ ఎన్నో ఉన్నాయి మనకు తెలిసినట్టుగా. సో కొన్ని వందల రకాల రోగాలు ఉన్నాయి కదా. కొన్ని రోగాలకి మనం యూరిన్ థెరపీ ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా లైట్గా తెలుసుకుందాం. సో తర్వాత మీ యొక్క అనుభవాలు ఉంటే కూడా చెప్పొచ్చు. రైట్. సో కొన్ని ట్రీట్మెంట్స్ ఆమె ఇచ్చిన వాటిలో మనం తెలుసుకుందాం. ఆమె ఆ, ఒక ఆమె వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక ముసలావిడ కనిపించింది. వాళ్ళ పేరు వచ్చేసి నగియక్క అని చెప్పి, నాగియక్క అని, అక్క అని చెప్పి ఒక ఆమె. ఆమె వచ్చేసి ఈమెను చూస్తుంది కానీ ఆమె సరిగా కళ్ళు కనపడడం లేదు. అప్పటికే కళ్ళు అబ్జర్వ్ చేస్తే, అంటే ముసలావిడ. సో ఆమెకి కళ్ళు కనపడడం లేదు, కాట్రాక్ట్ ఉంది. అంటే శుక్లాలు వచ్చాయి కంట్లో. ఈమె దాన్ని అబ్జర్వ్ చేసి ఆమె ఏం చెప్పిందంటే, రోజుకు ఒక 4 డ్రాప్స్ తీసుకొని నీట్గా ఈ ఎడమ కన్ను కుడి కన్నులో ఆగి పడుకొని 4 డ్రాప్స్ పొద్దున్నే మూత్రాన్ని, ఓకే, మధ్యలో వచ్చే మూత్రాన్ని తీసుకొని ఆ డ్రాప్స్ వేసుకొని హాయిగా పడుకోమని చెప్పి అలా చేస్తూ వచ్చింది. చేస్తూ వచ్చేసరికి మళ్ళీ ఒక 8 మంత్స్ తర్వాత మళ్ళీ కలిసింది. ఓకే. ఆమె రెగ్యులర్ చేస్తూ వచ్చింది. ఒక 8 మంత్స్ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ఆ ఆవిడ, ముసలావిడ, ఈమెను చూసి పేరుతో సహా పిలిచింది. అంటే ఆమె క్లియర్గా చూడడం జరుగుతుంది అని, క్లియర్గా చూడడం జరిగింది. సో ఇలా అన్నమాట. అప్పుడు ఆమె చెప్తుంది, ఆ, ఆ, అంటే ఆ ముసలావిడ ఈమెకు చెప్తుంది, నువ్వు చెప్పినటువంటిది అది మెడిసను, ఆ యొక్క మెడిసన్ ఉంది కదా, ఆ యొక్క మందు అది ఒక అమృతము అని చెప్పింది. ఎందుకంటే ఆ, అని చెప్పి అక్ చేసుకొని చెప్పింది అనమాట. సో ఇప్పుడు క్లియర్గా చూడగలుగుతుంది, అంటే ఆ శుక్లాలు మొత్తం పోయినాయి అని అర్థం. సో ఇంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఏముండదు కదా. ఓకే. సో కాబట్టి రెగ్యులర్గా యూరిన్ తాగడం కానీ, సో అప్పుడు ఈమె చెప్పింది, నువ్వు శుక్లాలకి ఎట్లయితే వేసుకున్నావో అదే విధంగా ఈ యూరిన్ తాగు, యూరిన్ కూడా సేవించు. కళ్ళకి వేసుకునేది కాదు, ఇప్పుడు చెవుల్లో ప్రాబ్లం ఉంటే చెవుల్లో కూడా వేసుకోవచ్చు పొద్దున్నే. ఆ, కళ్ళకు ప్రాబ్లం ఉంటే కళ్ళలో శుక్లాలు ఉన్నా, నొప్పి ఉన్నా కానీ, ఎలాంటి అసౌకర్యమైనా కానీ వేసుకోవచ్చు మనం. సో అలాగా వేసుకోవడమే కాకుండా యూరిన్ సేవించేది కూడా చేయమని చెప్పి ఆమెకు చెప్పింది. ఆ తర్వాత ఆమె అది కూడా ఫాలో కావడము, ఆ నగియక్క అనే ఆమె 105 సంవత్సరాలు బతికింది. ఓకే. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి
నమ్మకం పెట్టి ఆమె చేస్తూ పోవడం వల్ల ఆమె 105 సంవత్సరాలు బతకడం జరిగింది. చూడండి, చాలా మంది ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళు ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకుంటూ కూర్చుంటారు. ఆ లాజికల్ బ్రెయిన్ ఉపయోగించి వాళ్ళకు నమ్మకమే ఉండదు. నమ్మకం లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? నమ్మకం లేకపోతే సో నమ్మకం పెట్టి చదువు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది చెప్పింది విని జస్ట్ అలా ఫాలో అయిపోతారు. సో అలా ఫాలో కావడం వలన కూడా వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదే ఎంతో చదువుకొని ఆ యొక్క లాజికల్ బ్రెయిన్ ఉపయోగించి లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏది ఫాలో కారు, ఊరికి అన్ని వినేసి పక్క పడేసి పోతా ఉంటారు. కాబట్టి దాని నుంచి ఫలితం రాదు. అర్థమైందా? సో అది విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా యూరిన్ థెరపీ అనేటువంటిది ఎంతో మందికి ఆ విధంగా సహాయం చేయడం జరిగింది. ఓకే. కాబట్టి దీన్ని రెగ్యులర్గా మనం కూడా అందరికీ చెప్తూ వెళ్ళాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ యాక్చువల్గా ఇది 28 సంవత్సరాల కింద జరిగింది. అది చెప్పాను కదా, ఆమె 60 సంవత్సరాల నుంచి యూరిన్ థెరపీ చేస్తున్నారు. కాబట్టి ఒక స్టూడెంట్, ఆమె టీచర్ కాబట్టి ఒక టీచర్గా ఒక స్టూడెంట్ స్కూల్కి రావట్లేదని 3 డేస్ నుంచి తెలిసింది. ఆమె సరే అడిగితే ఈ కాలు ఎక్కువగా నొప్పి వస్తుంది, నడవలేకున్నాడు అని చెప్పి అంటే అప్పుడు దగ్గరే దగ్గరే ఇల్లు, చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి ఆమె వెళ్ళింది చూడడానికి. వెళ్తే అప్పటికే ఫ్రాక్చర్ అయిందని చెప్పింది. ఆ, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈమెనే చెప్పింది, డాక్టర్ విఎస్ ఆచార్య ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. సో డాక్టర్ ప్లాస్టర్ వేసి ఓకే, మళ్ళీ ఒక 3 వీక్స్ తర్వాత రమ్మని చెప్పాడు. అప్పుడు ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఆ యొక్క గాయం వచ్చేసి ఏమైందంటే, ప్లాస్టర్ వేసిన గాయం ఓపెన్ చేస్తే అక్కడి నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండింది. అప్పుడు డాక్టర్ వండుకొని ఇది అవ్వదు, ఇంకా దీన్ని గ్యాంగ్రీన్ చేయాలి అనే పరిస్థితి అనమాట. గ్యాంగ్రీన్ చేయవలసిన అవసరం ఉంది అని ఆమె ఆమె అంటే ఆయన డాక్టర్ చెప్పడం జరిగింది. సో కాకపోతే గ్యాంగ్రీన్కి 40,000 ఖర్చు అవుతుంది. దగ్గరలో ఉండే మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాలి, 40,000 ఖర్చు అవుతుంది. సో వాళ్ళ పరిస్థితి అది కాదు, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత లేదు. అప్పుడు ఈమె మళ్ళీ ఇంటికి వెళ్ళి సరే వెళ్ళి చూస్తే పరిస్థితి అలా ఉంది. అప్పుడు మ్, వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ కూడా ఏడుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు అంత శక్తి లేదు కదా. సో ఇంకా ఈమె ఆ రోజు నైట్ కూడా ఈమె నిద్రపోలేదు, అది ఏం చేయాలి ఎలా అని చెప్పేసి. సో తర్వాత ఎలానా కానీ యూరిన్ థెరపీని ఆ, దాని మీద నమ్మకం పెట్టి ఫాలో చేపిద్దామని ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళకు తల్లిదండ్రులకు కానీ ఆ పిల్లోడికి కానీ అది తెలియదు కాబట్టి ఒప్పుకుంటారు లేదా డౌట్ కదా. పేరెంట్స్కి చెప్పింది. ఆ, వాళ్ళకి బాటిలు, ఒక కాటను, బ్యాండేజు ఇవన్నీ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అయితే ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఓకే. ఆ, అతను వాజ్ నాట్ రెడీ టు డ్రింక్ యూరిన్ అట్ ఎనీ కాస్ట్. అప్పుడు ఆయన ముందు ఆ పిల్లోడు ముందే ఈమె ఏం చేసిందంటే ఈమె సొంత యూరిన్ను తాగి చూపించింది. తాగి చూపించి, చూడు నాయన ఇలా తాగాలి అని చెప్పి చెప్పినప్పుడు ఆ విధంగా ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. చూసారా? ఇలాంటి మనం కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. ఎవరైతే ఇక్కడ యూరిన్ థెరపీ చేస్తున్నారో మీరు చెప్పిన వెంటనే అందరూ ఒప్పుకోరు. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే మీరు మీ సొంత యూరిన్ కలెక్ట్ చేసుకోండి. చేసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చొని నిదానంగా తాగి చూపించండి. ఓకే. అప్పుడు ఖచ్చితంగా మీరు చేయడం వల్ల వాళ్ళు చూసి ఒప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగా. అప్పుడు జనవరి ఆ, అప్పుడు జనవరి టైంలో స్టార్ట్ చేసింది ట్రీట్మెంట్ ఆమె. ఆ విధంగా ఆ అబ్బాయికి జనవరి నుంచి అక్టోబర్ అనుకోండి. ఓకే. ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారు. అంటే ఆ, తాగడం కానీ, బ్యాండేజ్ కానీ, మసాజు, ఫాస్టింగు అవన్నీ చేయడం జరిగిందనమాట. సో ఫైనల్గా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కల్లా, అంటే జనవరిలో స్టార్ట్ చేస్తే అక్టోబర్ కల్లా ఆ అబ్బాయి నడవడం మొదలుపెట్టాడు. అర్థమైందా? అంటే ఆ యొక్క గాయము మానుతూ వచ్చింది. ఓకే. సో ఆటోమేటిక్గా అతను నడవడం మొదలుపెట్టాడు అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. అంటే అది అర్థం చేసుకోవచ్చు, అంటే మన యొక్క యూరిన్ థెరపీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇలాంటివి ఆమె పొందిన అనుభవాలు ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనము ఈ యొక్క యూరిన్ థెరపీ కొన్ని వ్యాధులకు ఎలా పనిచేస్తుంది అనేది మనం కొద్దిగా లైట్గా తెలుసుకుందాం, ఇంకొక 10-15 నిమిషాలు. సో ఇవన్నీ కూడా మనకు కూడా హెల్ప్ చేస్తాయి కాబట్టి. ఇలాగ యూరిన్ థెరపీ పని చేయనటువంటి వ్యాధి అంటే ఏం లేదు. ఇంతకుముందే చెప్పాం, సర్వరోగ నివారణ అని చెప్పి. సో మనం ఎలాగైతే ధ్యానం ద్వారా మనకు ప్రాణశక్తిని ఎక్కువ చేసుకొని విశ్వశక్తిని ఎక్కువ
స్వీకరించి అన్ని వ్యాధులు నయం చేసుకుంటాము. ప్రాణమయ కోశంలో జబ్బులన్నీ ప్రాణమయ కోశం నుంచి వస్తాయి కాబట్టి. అయితే కొన్ని జబ్బులు ప్రాణమయ కోశం నుంచి మనకి అన్నమయ కోశంకి వచ్చేసి ఉంటాయి. ఓకే, అలాంటి జబ్బులను శివంబు అద్భుతంగా ట్రీట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థ, ఒక్కొక్క వైద్య వైద్య సిస్టము, మెడిసిన్ సిస్టమ్ ఒక్కొక్క లెవెల్లో పనిచేస్తుంది. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఏదైనా అర్జెంటు, ఎమర్జెన్సీ, యాక్సిడెంట్స్ వాటికి అద్భుతం కదా. అక్కడ డయాగ్నోసిస్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటాయి, కటింగ్ అవన్నీ వాళ్ళకాడ ఇప్పుడు ఎక్విప్మెంట్ తయారు చేశారు. యాక్చువల్గా శస్త్రచికిత్స మనకు ప్రవేశపెట్టిందే సుశ్రుత మహర్షి, మన ఆయుర్వేద వైద్య నిపుణులు. అయితే దాన్ని వస్తూ 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 బ్రిటిష్ వాళ్ళు, అక్కడ యూరోపియన్ కంట్రీస్, అమెరికన్స్ వాళ్ళు తీసుకొని దాన్ని ఎక్కువ డెవలప్ చేసుకున్నారు, మన వాళ్ళు వదిలేశారు. మన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అన్నీ కూడా మనకి ఇక్కడ దేన్ని కూడా మనం పరిశోధించాం. పరిశోధనకు డబ్బులు ఖర్చు పెట్టేది లేదు గవర్నమెంట్. అది ఇప్పటికి కూడా అదే తంతు కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఎవరో కనిపెట్టాలి, అక్కడి నుంచి ఇక్కడ పంపించాలి. అది కాదు కదా. ఆయుర్వేదం ఎంత గొప్ప వైద్యం మన ప్రపంచానికి అందించిన భారతదేశంలో ఇప్పుడు కూడా ఆయుర్వేద వైద్యులకు ఆపరేషన్ చేయడానికి పర్మిషన్ లేదు. ఇంకా చూసుకోండి ఎలా ఉంది. ఇంకా ఎక్కడ ఉన్నారు మన వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలి. ఏదో మనం గొప్పగా డెవలప్ అయిపోతున్నాము, భారతదేశం అద్భుతంగా ఉంది అనేది కాదు ఇక్కడ. సో పాయింట్ ఏంటంటే ఇంకా చాలా చేయవలసి ఉంది. అదే మన మన యొక్క ప్రాచీన వైద్యమైనటువంటి ఆయుర్వేదాన్ని సరైన దారిలోకి తీసుకురావాలి. దానికి ప్రోత్సాహం ఇవ్వాలి. దాంట్లో ఆపరేషన్స్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత అద్భుతమైన ఆ యొక్క శస్త్రచికిత్స అందించిందే సుశ్రుత మహర్షి ఈ ప్రపంచానికి. అంతవరకు ఎవరికి తెలియదు. మోడర్న్ వైద్యానికి అసలు తెలియదు వాళ్ళకి. వాళ్ళు నేర్చుకుందే మన నుంచి కదా. సో కాబట్టి మిత్రులారా, మన యొక్క ప్రాచీన వైద్యాలు ఏ ఉంటే కూడా దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంట్లో వైద్యం, హోమ్ రెమెడీస్ మీకు అందరికీ తెలుసు. ఇవి కూడా అద్భుతమైనటువంటి విషయాలు. సో కాబట్టి మనం ఒక్కటేంటంటే తినే ఆహారంలో ఖచ్చితంగా మనం పాటించవలసిన కొన్ని ఉన్నాయి. షుగరు, తర్వాత మైదాతో చేసిన ఫుడ్స్, తర్వాత ఈ అనవసరమైనటువంటి మిల్క్ ప్రొడక్ట్స్, మజ్జిగ తాగొచ్చు, అంతవరకు పర్మిషన్ ఉంది. ఆ తర్వాత మనం బహుశా ఈ ఆ, నాటి ఆవు యొక్క ఆ, ఆ గీ అంటే నెయ్యి ఉంది కదా, దాన్ని ఉపయోగించాలి. దాంట్లో అద్భుతమైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి, దేహానికి కావచ్చు, అది తీసుకోండి. ఇక మిగతా అంతా ఈ స్మోకింగ్ అంటే పాలిస్ట్రైస్ అనేది వద్దు. బహుశా మిల్లెట్స్, రాగి, సజ్జలు, ఇక అంటే ప్రధాన ఆహారంగా అది మధ్యాహ్నం పూట మాత్రమే. పొద్దున పూట సాధ్యమైనంత వరకు మీరు సరిపెట్టుకోవాల్సింది జ్యూసులు, ఫ్రూట్స్, ఇవన్నీ ఎక్కువగా. మధ్యాహ్నం మాత్రం ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ తీసుకోవచ్చు. ఎప్పటికైనా జ్యూసెస్ అన్ని పొద్దున్నే. ఓకే, మధ్యాహ్నము ఆహారం ముందు కొన్ని కూరగాయలు, అవన్నీ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మరొకసారి ఈ యొక్క ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. దేనికంటే మూత్ర చికిత్సకి కదా. కాబట్టి తర్వాత మధ్యాహ్నం టైంలో తీసుకునే ఆహారం ఫస్ట్ కూరగాయలు తీసుకొని మన వెయిట్ని బట్టి, వెయిట్ ఎంత ఉంటుందో దానికి 5 రెట్లు తీసుకొని, ఆ తర్వాత ఆహారం మనం ఏం వండుకుంటామో రొట్టెలు, ఆ, ముద్ద, ఇట్లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో పాలిష్ రైస్ తీసుకోవద్దు. తర్వాత మైదా తీసుకోవద్దు. మైదా చేసినటువంటి ఏదైనా కూడా, ఏ బ్రెడ్ పదార్థాలు అవి ఇవి ఏవి వద్దు. తర్వాత చపాతి అది కూడా తీసుకోకూడదు. ఉం? వీటితో చేసిన, గోధుమలతో చేసిన చపాతి అది కూడా లేదు. పాలిష్ రైస్ వద్దు. తర్వాత ఈ నాటి రైస్ ఉన్నాయి, దేశీ రైస్ అని, దేశీ వాళ్ళ రైస్, చాలా అద్భుతమైనటువంటి రకాలు ఉన్నాయి. ఇంతకుముందే మనం ఒకసారి క్లాసులు చెప్పుకున్నాం. అక్కడ రక్తశాలి, మాపిల సాంబ, తర్వాత ఇలాంటివి. సో ఎన్నో రకాలు. తర్వాత తర్వాత ఇది బహురూపి అని, బహురూపి, రాజముడి రైసు, ఇలాంటి యొక్క దేశీ విత్తనాలు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా నవారా రైస్, ఒకటి నవారా రైస్, అది కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. నవారా రైస్ అనేది నరుస్ అంటే మన యొక్క నరాలు ఉన్నాయి కదా, నరాల బలానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో అన్ని పోషకాంశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా రెడ్ రైస్ లేదా బ్లాక్ రైస్గా ఉంటాయి. ఇప్పుడు కాలాబట్టి అని ఒకటి ఉంది, కాలాబట్టి. కులాకర్ రైస్ అని ఉంటుంది, కులాకర్. ఉం? చూడండి, ఎవరికైతే పిల్లలు కావట్లేదో వాళ్ళందరూ కూడా
ఈ ఆ, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కానీ నవదంపతులకి లేదా 15-20 సంవత్సరాలు అప్పటికి కూడా పిల్లలు కానిటువంటి వాళ్ళు కూడా సింపుల్ మా పిల్లై సాంబా అని ఒక రైస్ ఉంది. మీకు కావాలంటే మన ఫౌండేషన్ కాల్ చేయండి, లేదా మనకు లోకల్ ఎక్కడ దొరికితే తీసుకోండి. మా పిల్లై సాంబాలో ఎట్లా ఉంటుందంటే కరెక్ట్గా 3 నెలలు 4 నెలలు వాడితే అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు పిల్లలు కలగడం వాళ్ళకు ఆ పిల్లలు కలగడం జరుగుతుంది, అంటే సంతానం కలగడం జరుగుతుంది. చూసారా? అది ఇద్దరిలో అంటే ఆ, మన యొక్క మగవాళ్ళలో వీర్యకణాలు స్పెర్మ్ కౌంటు, తర్వాత ఆడవాళ్ళలో ఆ యొక్క అండాలు అంటే దాని ఎగ్స్ కౌంటు, ఈ రెండింటిని కూడా సరిచేస్తుంది. సరిచేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఈ వందత్వం అంటే దాన్ని ఏమంటారంటే బంజతనం అంటారు. సో దాని యొక్క ఇన్ఫర్టిలిటీని సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం పర్మనెంట్గా. మీరు ఎక్కడెక్కడో చాలా మంది చూస్తుంటాం కదా, ఎక్కడెక్కడో తిరిగి ఆ, ఎంతెంతో ఖర్చు పెట్టి అంత లాభం లేదు, మనం అంత చేయాల్సిన అవసరమే లేదు. సో ఈ యొక్క విషయాన్ని మనము అందరికి తెలియజేయచ్చు. కాబట్టి మా పిల్లై సాంబా. తర్వాత చూడండి, గర్భిణీ స్త్రీలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని రకాల మందులు తింటారు, ఎన్ని రకాల వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ, పోషక అంటే న్యూట్రియంట్స్ కోసం ఏం అక్కర్లా. సింపుల్, మనకు కులాకర్ రైస్ అని ఒకటి ఉంటుంది. అది బ్లాక్, అది యాక్చువల్గా కులాకర్ బ్లాక్, నవారా రైస్ వచ్చేసి రెడ్, మాపిలై సాంబా బ్లాక్. ఈ బ్లాక్ రెడ్డే మనకు ఇది దేశీవాలి విత్తనాలు, దేశీవాలి వరి, వరి అనేది అన్నీ కూడా బ్లాక్ రెడ్లు దొరుకుతుంది. నైట్ అంతా నానబెట్టాలి అవి, పొద్దున్నే మనం వండుకోవాలి. వండుకునేది ఎలా వండుకోవాలి చెప్పండి? ఓపెన్ వెజల్లో దానికి నైట్ అంతా నానబెట్టి ఉంటాం కదా, మామూలుగా నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టి, ప్రెషర్ కుక్కర్లో అస్సలు ఉండకూడదు. నీట్గా ఉడకబెట్టి ఎంతవరకు ఉడకాలో అంతవరకు ఉడికాక అప్పుడు మనం ఆఫ్ చేసి ఆ గంజిని పక్క తీసుకొని ఆ రైస్ను మనం తినాల్సి ఉంటుంది. ఆ యొక్క గంజిని కూడా ఒక రోజంతా అట్లే ఒక మన్ను పాత్రలో బట్టగట్టి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తాగండి. అద్భుతమైన B12 విటమిన్. ఇంకేం కావాలి మనకి చెప్పండి? సో ఇలాంటివన్నీ చేయకపోగా పాలిష్ రైస్ తినుకుంటూ లేనిపోని రోగాలు తెచ్చుకొని డాక్టర్లు పరిగెత్తి ఆ, సో ఇదంతా ఇది అవసరమే లేదు కదా. ఇవన్నీ చేయాలి మరి. ఆ విధంగా రక్తశాలి, రక్తం లేనటువంటి వాళ్ళకు రక్తశాలి అద్భుతమైనటువంటిది. తర్వాత పుంగార్ రైస్ అని ఉంది, పుంగార్. అది కూడా గర్భిణీ స్త్రీలకి. పుంగార్ అంటే తమిళనాడులో పుంగార్ అంటే గర్భిణీ స్త్రీ అని అర్థం. చూడండి, గర్భిణీ స్త్రీ అయితే ఒక రైస్ ఉంది, గర్భం రావాలంటే ఇంకో రైస్ ఉంది, రక్తం రావాలంటే ఇంకో రైస్ ఉంది, డయాబెటీస్ పోవాలంటే నవారా రైస్, నర్వ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ న్యూరోపతి, డయాబెటీస్ రెటినోపతి అని వస్తాయి. ఓకే, సో వాళ్ళకు కూడా ఈ నవారా రైస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆహారంలో భాగం ఇవన్నీ కూడా. ఇక స్మోకింగు, డ్రింకింగు, లిక్కరు ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. తర్వాత ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, ఇది ఎస్పెషల్లీ ఈ యూరిన్ థెరపీ యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మనం అందరం కూడా ఎవరెవరు ఉపయోగిస్తున్నామో వాళ్ళందరం కూడా అలా ఫాలో ఫాలో కావాలి. డాల్డా తీసుకోవడం కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ వద్దు. ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినటువంటి అసలు తినకూడదు. అర్థమైందా? సో ఇలాంటివన్నీ మనం చేస్తూ పోతే ఓకే, మనం తినేది నాలుక రుచి కోసం తినకూడదు ఇప్పుడు కూడా. ఓకే, అది మన పొట్ట, మన పొట్టకు సంబంధించి ఏ విధంగా మన హెల్ప్ చేస్తుంది, మన యూరిన్ థెరపీకి ఎలా హెల్ప్ చేస్తుంది అనే విధంగా ఆలోచించే తినాలి. కాబట్టి పొద్దున పూట పళ్ళ రసాలు పళ్ళు అనుకుంటే, మధ్యాహ్నం మజ్జిగ, ఆహారం అయిపోయిన తర్వాత మజ్జిగ అనుకుంటే, రాత్రి పూట మీకు కావాలంటే A2 మిల్క్ పడుకునే ముందు. అవునా? సో దాంట్లో ఏదన్నా కొంత మీరు త్రిఫల చూర్ణమో కావాలంటే అట్లా అది తీసుకోవచ్చు. అది కూడా A2 మిల్కే, మళ్ళీ వేరే అలౌడ్ లేదు. అర్థమైందా? అది నైట్ మాత్రమే. ఈ విధంగా 3 టైమ్స్ మూడిటికి కేటాయించబడింది. పొద్దున జ్యూసెస్, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి వచ్చేసి మీకు మిల్క్, అది A2 మిల్క్ పడుకునే ముందు అవకాశం ఉంటే, లేకపోతే అది కూడా వదిలేయండి, నో ప్రాబ్లం. సో ఈ విధంగా చేసుకోండి. సో చేసుకున్నప్పుడు మీకు అన్ని రకాలుగా లాభాలు కలుగుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు కొన్ని జబ్బులు తీసుకుంటే, ఇప్పుడు మీకు ఆ, సాధారణంగా వచ్చే జబ్బులు, మనకి ఆ పంటి నొప్పి వస్తుంటుంది. పంటి నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఏం చేయాలి అంటే నోట్లో ఫ్రెష్ యూరిన్ వేసుకొని బాగా గార్గిలింగ్ చేయాలి. ఓకే, గార్గిలింగ్ చేస్తే అట్లా రోజుకు ఒక 3 సార్లు చేయండి చాలు. ప్రతిసారి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ మధ్యలో మూతలు తీసుకొని
నోట్లో వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు బాగా గార్గిలింగ్ చేస్తే ఆ పంటి నొప్పి పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. సరే. సో అప్పుడు ఆ పళ్ళు స్ట్రాంగ్గా తయారవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు ముందు మనకు అలాంటి పళ్ళు నొప్పులు కానీ సో అలాంటివి సఫర్ కాకుండా చూస్తుంది అది. గమ్స్ స్ట్రాంగ్ అవుతాయి. పండ్లకు చుట్టూ ఉన్న గమ్ ఉంటుంది కదా, గమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇదొక్క జస్ట్ దీన్ని పాటించాలి చాలు. తర్వాత కళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కళ్ళు ఆ, నొప్పులు వస్తుంటాయి, మంటలు వస్తుంటాయి, ఈ క్యాట్రాక్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఏం లేదు, పడుకోవడము, ఒక పొద్దున్నే మూత్రంలో మధ్య మూత్రం పట్టుకుంటాం కదా, దాంట్లో కొన్ని 4 డ్రాప్స్ ఇక్కడ 4 డ్రాప్స్ ఇక్కడ వేసుకొని హాయిగా పడుకోవాలి. వేసుకొని మంచం మీద పడుకొని వేసుకోవాలి. వేసుకొని అట్లే కళ్ళు మూసుకుంటే ఒక 10 నిమిషాలు చాలు. పూర్తిగా అది లోపల ప్రతి లేయర్ లేయర్ లేయర్కు అట్లే దాటి వెళ్తుంది. వెళ్ళి మొత్తం ఐ సైట్ను స్ట్రెంత్ చేస్తుంది. ఓకే. ఎవరన్నా రాత్రి రేచీకటి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, తెలుసు కదా మీకు, రాత్రి పూట కళ్ళు కనపడవు. ఓకే. సో వాళ్ళకు కూడా ఈ యూరిన్ థెరపీ చేస్తూ పోతే ఖచ్చితంగా అది తొలగిపోతుంది. అది మీరు కావాలంటే ఎవరికైనా చెప్పి ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. సో తర్వాత డార్క్ సర్కిల్స్, ఈ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా. సో అది కూడా ఎలాగంటే ఆ యొక్క మూత్రాన్ని తీసుకొని, రైట్. సో మనము మూత్రం యొక్క కప్పు ఉంటుంది, కప్పులో పెట్టుకొని బాగా ఆ యొక్క వాష్ చేసుకోవడము. ఆ తర్వాత కాటన్ ప్యాడ్ తీసుకొని, కాటన్ ప్యాడ్ మూత్రంలో అద్ది నీట్గా కళ్ళ మీద పెట్టుకోవడం. ఓకే. సో అలా పెట్టుకొని తర్వాత దాంతో కొద్దిగా మసాజ్ చేసుకోవడం కానీ అట్లా చేయొచ్చు. సో అది కూడా హెల్ప్ చేస్తుంది, ఈ డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి. ఓకే. సో నెక్స్ట్ కంప్యూటర్స్ చూసి పని చేస్తూ ఉంటారు వాళ్ళందరూ రోజు ఈ మూత్ర థెరపీతో కాటన్తో తుడుచుకోవడం కానీ, తర్వాత ఆ యూరిన్ డ్రాప్ చేసుకోవడం, కొద్దిసేపు పడుకోవడం చేస్తే ఈ కంప్యూటర్ చూసి వర్క్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి చాలా 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 హెల్ప్ హెల్ప్ చేస్తుంది. సో అనవసరమైనటువంటి ముందు ముందు ఈ స్పెక్స్ పెట్టుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వదు. అర్థమైందా? అది చేయండి, చేపించండి. అలాగే మన చెవుల్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలో డిశ్చార్జ్ అవుతుండేది, చెవుల్లోంచి ఏదైనా చీమ్ గారుతుంది అని చెప్పేసి కదా. తర్వాత ఏమైనా చిన్న చిన్న లోపల పింపుల్స్ వచ్చేది కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత చెవుడు ఉంటుంది చాలామందికి కదా, కొంతమందికి చెవుడు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కానీ లోపల నుంచి ఏదైనా సీమ్ గారేటువంటి ఇట్లాంటి విషయంలో మీరు ఏం చేస్తారంటే ఒక కాటన్ బాల్ లాగా తయారు చేసి యూరిన్లో అద్దుకొని వాటిని లోపల పెట్టేయండి. ఓకే. ఎందుకంటే మనం చెవులో వేస్తే, కళ్ళలో కదా వేస్తే హాయిగా లోపలికి వెళ్ళిపోతుంది. చెవులు అట్లా కాదు, వేసిన తర్వాత మనం పడుకున్నా కానీ అది బయటకు వచ్చేస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి, కాటన్ తీసుకొని యూరిన్ అద్ది దాన్ని నీట్గా చెవులకు 2 చెవుల్లో మూసేయాలి. 2 చెవులకు లోపల పెట్టేస్తే అది ఆ విధంగా మీకు హీల్ చేస్తూ వస్తుంది అనమాట. అదొకటి చేయండి. తర్వాత కోల్డ్ కాఫ్ చాలా సింపుల్. ఎవరైతే పొద్దున్నే ఈ మూత్రాన్ని మీరు మామూలుగా మీకు నేతి పాట్ దొరుకుతుంది, నేతి పాట్ అది ఇత్తడి కానీ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తే మంచిది. సో లేకుంటే ఓకే, అట్లీస్ట్ నేతి పాట్ తీసుకొని స్టీల్ది కానీ తీసుకొని లేదా సెరామిక్ దొరుకుతుంది పింగాన్ని, అది కూడా తీసుకోవచ్చు. అలా తీసుకొని నీట్గా లెఫ్ట్ నోస్ నుంచి ఒక అర్ధం, ఈ యొక్క రైట్ నాస్ట్రిల్ నుంచి ఒక అర్ధం అలా నిదానంగా ఆ, దాన్ని తాగుతూ రావాలి. డైరెక్ట్గా అంటే ఒక ముక్కులోంచి ఇంకో ముక్కులో పంపించడం కాదు. అలా కావాలంటే కొద్దిగా చేయొచ్చు, ఒక జస్ట్ ఒక 5-6 డ్రాప్స్. కానీ మ్యాక్సిమం ఈ ముక్కులోంచే మనం తాగేయాలి, మళ్ళీ ఈ ముక్కులోంచి మళ్ళీ తాగాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం లోపల ఉన్న ఫ్లమ్ గిమ్ ఏదైనా స్టోర్ అయింటే కూడా మొత్తం బయటికి పంపించేస్తుంది. ఒక 10 నిమిషాల్లో పంపిస్తుంది, ఎక్కువ అవసరం లేదు మీకు. సో అలాంటివి చూడండి ఎట్లా ఎంత ఎంత అద్భుతం ఇది అనేది కదా. కాబట్టి సో అదొకటి చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఒక మెథడ్ ఏం చెప్తారంటే, కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి, డ్రై కాఫ్ కానీ అట్లుంటే యూరిన్ తీసుకొని ఒక బాటిల్ వేసి బాగా షేక్ చేయాలి. బాగా షేక్ చేస్తే బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ను చేతిలోకి తీసుకోండి. తీసుకొని ఈ నెక్ అంటే మెడకు అప్లై చేయడం, చెస్ట్కి అప్లై చేసుకోవడం, బాగా మసాజ్ చేస్తే తర్వాత ఈ యూరిన్ తాగుతాం కదా ఇట్లా, ఈ రెండింటి వలన ఈ కోల్డ్ కాఫ్కు చాలా ఎక్కువ రిలీఫ్ వస్తుంది. చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా చేయొచ్చు మీరు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ గాయాలు అవుతాయి, కాలు ఏదైనా కాలడం కానీ బర్న్ కావడం కానీ గ్యాంగ్రీన్ ఉంటాయి కదా.
ఇవన్నిటికి కూడా నీట్గా యూరిన్ తీసుకొని వాష్ చేసుకోవాలి. అది ఓల్డ్ యూరిన్ తయారు చేసుకోండి. ఓల్డ్ యూరిన్ మీకు తయారు చేయడం ఇంతకుముందే చెప్పాము. సో దాన్ని తయారు చేసుకొని దాంతో ఆ, దాన్ని కాటన్లో అద్దుకొని నీట్గా ఎక్కడెక్కడ ఎక్కడ మనకు పుండ్లు అయి ఉంటాయో, గాయాలు అయి ఉంటాయో, కాలు ఉంటుందో అక్కడ ఆ, దాన్ని దూదిని తీసుకొని నీట్గా దాన్ని ఆ, అద్దుకొని దాని మీద కొద్దిగా అట్లా క్లీన్ చేసుకోవడము, మసాజ్ చేయడము అట్లా చేస్తూ రావాలి. రబ్బింగ్ చేయాలి లైట్గా. అయితే ఒక బ్యాండేజ్ లాగా ఒక క్లాత్ తీసుకొని ఆ యొక్క యూరిన్లో అద్ది దాన్ని ఒక బ్యాండేజ్ లాగా దాన్ని వేసుకోవాలి. వేసుకుంటే తర్వాత ఆ పర్టికులర్ గాయం మీద యూరిన్ కూడా దారలాగా పంపించవచ్చు, దారలాగా పోయొచ్చు. సో దాన్ని కూడా ఆ విధంగా చేస్తూ వచ్చి చాలా హెల్ప్ చేస్తుంది. సో అద్భుతమైనటువంటి క్యూ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఏదైనా ఇచ్చింగ్ ఉన్నా, అంటే మీకు ఏదైనా దురదొస్తున్నా, తర్వాత ఏదైనా కొన్ని అవయవాలు కొన్ని చోట్ల మనకు వాపు వస్తుంది కదా, అట్లా వాటికి కంపల్సరీ ఈ యొక్క యూరిన్ మసాజు, ఓకే, దాని బ్యాండేజు, లేకపోతే ఆ, అక్కడ ఏదైనా ఫస్ గిస్ వస్తున్నా, సీమ్ వస్తున్నా నీట్గా దీంతో దూదితో అద్దుకొని అక్కడ క్లీన్ చేస్తూ పోతే అద్భుతమైనటువంటి ఫలితాలు. సో ఇలా చేస్తే చాలు. ఇక దీనికి మించిన యాంటీసెప్టిక్ కానీ, ఓకే, సో ఇక ఈ ప్రపంచంలో ఏది ఉండదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది అలాగా. సో నెక్స్ట్ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా, మెయిన్గా అంటే యూట్రస్ ప్రాబ్లమ్స్ అనుకుందాం. యూట్రస్ ప్రాబ్లమ్స్ ఎలా దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఎక్కువ బ్లీడింగ్ కావడం లేదా తక్కువ బ్లీడింగ్ కావడం జరుగుతుంటుంది. తర్వాత ఈ ఆ, పొట్ట నొప్పి ఎప్పుడు మెన్సెస్ వచ్చినప్పుడు కదా, వైట్ డిశ్చార్జ్, సో ఇవన్నీ జరుగుతుంటాయి. నెక్స్ట్ వజినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది కదా. యూట్రస్ను మనము స్ట్రెంత్గా చేసుకోవాలంటే అన్నింటికి కూడా, ఓకే, యూరిన్ థెరపీ వాడుకుంటే, ఓకే, నెక్స్ట్ రీప్రొడక్షన్ అంటే ఇప్పటికే చెప్పుకున్నాం, సంతానోత్పత్తి అద్భుతంగా జరుగుతుంది. సో వాటికి సంతానోత్పత్తికి మాపిల్లే సాంబ ఒకటి, యూరిన్ థెరపీ, ఈ రెండు చేసుకుంటే, ధ్యానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలుగా సంతానం లేకపోయినా సంతానం కలుగుతుంది. ఇది మనం నమ్మాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అంతకుమించి ఏం అక్కర్లా. నెక్స్ట్ ఎవరైనా వెయిట్ ఎక్కువ అయింటే కూడా యూరిన్ థెరపీని, యూరిన్ డ్రింక్ చేయడం అంటే సేవించడం, మసాజ్ చేసుకోవడం, ఈ రెండు చేస్తే చాలు, ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎన్ని ర ఏ రకమైనటువంటి జ్వరాలకైనా కానీ, కోల్డ్, కాఫ్, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గునియా, జాండీసు, ఆ, ఇవన్నిటి కూడా యూరిన్ థెరపీ అప్పుడు ఏం చేయాలంటే ఫాస్టింగ్ చేయండి, యూరిన్ ఫాస్టింగ్ చేయండి చాలు. ఒక్కరోజు చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫీవర్ అన్నీ పోయింటాయి, ఏమీ ఉండవు. జస్ట్ యూరిన్ థెరపీ, యూరిన్ తాగడం, కొద్ది లైట్ వామ్ వాటర్, అంటే కొంత గోరువెచ్చని నీరు తాగడం, ఇంతే. ఆల్టర్నేట్గా గంట గంట చేస్తూ వస్తే ఆ రోజంతా ఫాస్టింగ్ పెట్టుకున్నాం అంటే బాడీని, ఫీవర్ పోతుంది. ఏ ఫీవర్ అది ఏ ఫీవర్ కానీ, కోల్డ్, కాఫ్ ఏమున్నా కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. జాండీస్, చికెన్ గునియా, ఎన్ని ఎలాంటిదైనా కావచ్చు, టైఫాయిడ్ ఎలాంటిది కావచ్చు, వెళ్ళిపోతుంది. అది ఇంపార్టెంట్. ఇక ఆస్తమా మీకు తెలిసిందే, ఇప్పుడు చెప్పినట్టుగా మూత్రనేతి, ఆ, మూత్రనేతిలో ఎస్పెషల్లీ ముక్కు ద్వారా తాగడం వలన అట్లా కూడా ఖచ్చితంగా దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్. సో దాన్ని నెక్స్ట్ మసాజ్ నేను చెప్పాను కదా, ఎప్పుడైతే దాన్ని బాగా షేక్ చేసినప్పుడు వచ్చే బబుల్స్ నీట్గా చెస్ట్ బాగా మసాజ్ చేయడం. ఓకే, సో ఎందుకంటే ఆస్మా ఉంటుంది కదా, తర్వాత నెక్ బాగా మసాజ్ చేసుకోవడం, ఇట్లా చేసుకోవడం. నెక్స్ట్ ప్రాణాయామం. ఆస్మా ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి, ఎస్పెషల్లీ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంలో మనకు కపాలభాతి, ఆ, సో భస్త్రికా ప్రాణాయామం ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా అది సాల్వ్ అవుతుంది. విమ్ హాఫ్ బ్రీతింగ్ అని నేను చెప్పాను ఇంతకుముందు, విమ్ హాఫ్ బ్రీతింగ్, అది కూడా మీరు ఫాలో కావచ్చు. అది ఫాలో అయితే కూడా సో అద్భుతంగా పనిచేస్తుంది. విమ్ హాఫ్ బ్రీతింగ్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, అదొకటి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా చేస్తూ వచ్చే కొద్దీ మనకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సో నెక్స్ట్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే చాలామంది మలబద్ధత నుంచి సఫర్ అవుతూ ఉంటాం. ఓకే, సో దాన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే కనుక ఒక బ్యాండేజ్ తీసుకొని, బ్యాండేజ్ అంటే క్లాత్ కానీ, క్లాతే అనుకోండి, దాన్ని తీసుకొని యూరిన్లో బాగా సోక్ చేసి బాగా దాన్ని నానబెట్టి దాన్ని ఈ యొక్క పొట్ట కింది భాగం, పొట్ట కింది భాగం అంటే అక్కడ పెద్ద పేగులు ఉంటాయి కదా, దాని మీద వేయడం, దాని మీద వేసి పెట్టుకొని, సో తర్వాత మన బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ బోన్లో లోయర్ బ్యాక్ దాన్ని బాగా మసాజ్ చేయడము,
అలా చేసుకోండి. తర్వాత మలాసనము తెలిసి ఉంటుంది కదా, మలాసనము. తర్వాత మనము సిట్ అండ్ స్టాండ్ అంటే కూర్చొని కింద కూర్చొని పైకి లేస్తాం కదా, ఆ గణేష్ ఎక్సర్సైజ్ అట్లాంటివి కొన్ని చేస్తే సో ఆటోమేటిక్గా మన అటు యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఇంకా దానికి అనేక పద్ధతులు ఉన్నాయి కాన్స్టిపేషన్కి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇది ఒక మెథడ్ అయితే మీరు మూత్రం తాగడంతోనే మూత్రం తాగడంతోనే పొద్దున మూత్రం తాగడంతోనే కాన్స్టిపేషన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మూత్ర చికిత్స చేసుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టిపేషన్ ఉంచదు, మొత్తం బయటికి తోసేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దీన్ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సైనసైటిస్. మీకు సైనసైటిస్ అంటే చాలామంది సైనస్ నుంచి బాధపడుతూ ఉంటారు. అది ఎట్లా వస్తుంది అంటే మనకు నిద్ర సరిగా పోకపోవడము కదా. సో నెక్స్ట్ నైట్ టైం ఆ కోల్డ్ వచ్చినప్పుడు కూడా వస్తుంటుంది కొంతమందికి. కొంతమంది ఫ్రిడ్జ్లో ఉన్న ఆహారాలు తినడం కానీ వీటన్నిటి నుంచి నోస్ బ్లాక్ అయ్యేది, హెడేక్ వచ్చేది. ఆ, ఈ యొక్క కనుబొమ్మల ఈ మధ్యలో ఇక్కడంతా పెయిన్ వచ్చేది, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి దీనికి సింపుల్గా కొన్ని డ్రాప్స్ ఆఫ్ యూరిన్ మనం కళ్ళలో, ముక్కులో, ఆ, చెవుల్లో వేసి మసాజ్ చేసుకుంటే దీన్ని ఆటోమేటిక్ ఇది పోతూ వస్తుంది, ఆటోమేటిక్ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనము మూత్రనేతి చేస్తే కానీ వీటన్నిటి వలన మీరు నమ్మలేరు, మూత్రనేతి చేసి కొంతమంది 25 నుంచి 30 సంవత్సరాలు సఫర్ అయిన సైనస్ను పోగొట్టుకున్నారు. చూడండి ఎంత అద్భుతమైన విషయం అది. 30 సంవత్సరాలుగా బాధపడ్డది, మామూలుగా అంతా ఇంత కాదు. దాని మీద ఒక బుక్కే రాశాడు ఒక ఆయన అయితే. 25 years ఈ సఫర్డ్. అండ్ అన్ని డాక్టర్ దగ్గర తిరగడం జరిగింది. ఆయుర్వేద, హోమియో, అలోపతి ఎక్కడ పోయినా ఫలితం లేదు. ఒకే ఒక వారం ఈ మూత్రనేతి చేయడంతో సైనస్ మొత్తం రిలీఫ్ అయిపోయింది. అంత అద్భుతం ఇది. ఓకే, దీన్ని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ కిడ్నీ కిడ్నీకి సంబంధించి. ఓకే, మనకు రాళ్ళు ఫార్మ్ కావడం కానీ, యూరిన్ తక్కువ రావడము, యూరిన్ ఇన్ఫెక్షను. సో ఇలాంటన్నిటికీ కూడా యూరిన్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మనకు ఈ హృదయానికి కావాల్సిన రక్తం సరిగా ప్రవహించకపోవచ్చు, బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ రావడము కదా, వాల్వ్స్ అవి అంటే వాల్వ్స్లో ఈ బ్లాక్స్ డెవలప్ కావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో హార్ట్ ప్రాబ్లమ్స్ మనకు చాలామంది ఇప్పటి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా. ఇదన్నీ కూడా యూరిన్ థెరపీ సాల్వ్ చేస్తుంది. ఓకే, అది ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. ఈ యూరిన్ ఫాస్టింగ్, యూరిన్ థెరపీ మనం చెప్పిన థెరపీ ఏది చేస్తే దాని నుంచి ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. దాంతోపాటు అపాన వాయుముద్ర ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే హృదయ సంబంధించిన సమస్యలు ఉంటాయో అపాన 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 వాయు ముద్ర అనేది మృత సంజీవన ముద్ర ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలు. నెక్స్ట్ క్యాన్సర్. ఈ ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, పెద్ద పేగు క్యాన్సరు, రకరకాల బోన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఈ యొక్క మన థెరపీలో అన్ని సాల్వ్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. సో అది స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఏదున్నా కానీ దీన్ని చేసుకుంటూ ఎనీవే మోడర్న్ మెడిసిన్కి పోయి మనము కొంతవరకు రిలీఫ్ పొందుతారు కానీ అది మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుంది. ఒక చోట ఆ క్యాన్సర్ సెల్స్ చంపితే ఇంకో చోట క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతూ వస్తాయి. అది మోడర్న్ పద్ధతి. అలా చేయకుండా మనం మూలం నుంచే వ్యాధిని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఏమీ లేదు, మనం ఆరోగ్యకరమైన ఆహారం, ఎస్పెషల్లీ ఫ్రెష్ ఫుడ్ తినడం. అంటే కూరగాయలు, పండ్లు ఇవి ఎక్కువగా తినాలి. క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు ఆ వండించిన ఆహారాన్ని, ఉడికించిన ఆహారాన్ని తగ్గిస్తూ రావాలి. ఓకే, దాంతోపాటు యూరిన్ థెరపీ, ఈ రెండు చేసుకుంటే చాలు. మీకు ఆ క్యాన్సర్ ఏదైనా ఉన్ని, ఏ స్టేజ్ అయినా ఉన్ని మనకు అనవసరం. ఓకే, అది మీరు ప్రయత్నం చేసి చూడండి, ఈ ఖచ్చితంగా తగ్గుతుంది. తర్వాత ఎస్పెషల్లీ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక వరదానం. మన యొక్క మూత్ర చికిత్స అద్భుతం. ఓకే, హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా. సో ఈ ఈ దీంట్లో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న ఒక పేషెంట్ను ఇదే డాక్టర్ సులోచన మేడం అద్భుతంగా తగ్గించారు. అది పూర్తిగా క్యూర్ అయిపోయింది అనమాట. సో అలాంటివి సో ఎన్నో మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ యూరిన్ థెరపీ చేయమని చెప్పాలి. యూరిన్ ఫాస్టింగ్, యూరిన్ మసాజ్ ఇవన్నీ చేసుకోవాలి, చేసుకుంటే చాలు. సో ఇలాగా కొన్ని వ్యాధుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో వీటన్నిటికి కూడా ప్రతి వ్యాధికి పరిష్కారం ఉంది. ఓకే, దేహంలో వచ్చిన ప్రతి వ్యాధికి కూడా. దేహంలో వ్యాధి రాకుండానే ఉండాలంటే మనము ధ్యానం అనేది ప్రతిరోజు చేస్తున్నాం కాబట్టి
దేహానికి వ్యాధి రాకుండా చూసుకోవడానికి ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ధ్యానం వచ్చేసి మనకు మనలో ఉన్న 5 కోశాలలో ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశంకి, విజ్ఞానమయ కోశం అంటే మనకు విజ్ఞానమయ కోశం అంటే కారణ శరీరం, అక్కడనే పనిచేస్తుంది. అక్కడ పనిచేసి అక్కడ ఉన్నటువంటి ఎన్నో కారణాలు, అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఒక చెప్పాలంటే మలినమైన అంశాలు, మా మన యొక్క మనోమయ కోశం ఉంది కదా, మనోమయ కోశం పైన ఉండేటువంటిదే విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశాన్ని క్లీన్ చేస్తుంది. తర్వాత మనోమయ కోశాన్ని స్వచ్ఛంగా స్వచ్ఛపరుస్తుంది. కాబట్టి మనకు వ్యాధులన్నీ పోతాయి. అవి ప్రాణమయ కోశానికి కూడా రావు చెప్పాలంటే. ప్రాణమయ కోశంలోకి వచ్చాక కూడా మనం ధ్యానం ధ్యానం చేస్తూ ఉంటే ముందు ముందుగానే తొలగిపోతూ ఉంటాయి వ్యాధులు. మన అన్నమయ కోశం వరకు అవి రానే రావు అన్నమాట. వచ్చే అవకాశం ఇవ్వదు ధ్యానం. సో అది చేస్తూ ఒకవేళ వచ్చి ఉంటే కూడా మనలో ఏవైనా చూడండి, చాలామంది అంటే మన ఋషులు మునులు వాళ్ళు ఒక పక్క ధ్యానం చేస్తూ ఇంకో పక్క దేహంలో ఉన్న అన్ని, అంటే దేహంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా నిత్య యవనంగా ఉండడానికి శివంబు ఉపయోగిస్తారు. అర్థమైందా? నిత్య యవనత్వానికి ఏం కావాలి? శివంబు చికిత్స చేసుకుంటూ ఓ పక్క ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కావాలన్నా అన్ని సంవత్సరాలు ఉంటారు ఈ భూమి మీద. సో అఫ్ కోర్స్ శ్వాసలు మిగిల్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వచ్చే సమయము, అంటే వచ్చే సమయం అనేది మనం అక్కడ నిర్ణయించుకొని రావడం జరుగుతుంది. పోయే సమయం ఇప్పుడు ఎవరికి తెలియట్లా. ఎందుకంటే మన శ్వాసలను వాడుకునే విధానం సరిగా లేదు భూమి మీద. ఎన్ని శ్వాసలు తెచ్చుకుంటున్నాం, శ్వాసలను ఎంత మిగుల్చుకుంటున్నాం, అన్ని సంవత్సరాలు బతకొచ్చు. మీకు ఇదే సంవత్సరం, ఈ సంవత్సరం మీరు వెళ్ళిపోవాలనేది ఏమి ఉండదు. అర్థమైందా? సో అంటే ఈ వయసు వచ్చింది, 70 వచ్చింది, 80 వచ్చింది, ఇంకా అయిపోయింది, వెళ్ళిపోవాలి మనిషి, ఆ, అంతకంటే అంటే ఆ వయసు మించి బతకలేరు అనేది అది అసత్యం. అది ఎలాంటిదంటే మన శ్వాసలను మనం మిగిల్చుకొని నిదానంగా వాడుకుంటూ ఖర్చు చేసుకుంటూ వస్తే ఎన్ని సంవత్సరాలు కావాలో మనం హాయిగా జీవించవచ్చు. అది ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వయసుతో సంబంధం లేదు, ఇయర్స్తో సంబంధం లేదు, శ్వాసల సంఖ్య అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా కొన్ని కోట్ల శ్వాసలు తీసుకొని వచ్చి ఆ శ్వాసలను వాడుకునే విధానం. ఓకే, ఇప్పుడు ఒక తాబేలు ఉంది, ఎలా వాడుకుంటుంది? కుక్క ఎలా వాడుకుంటుంది కదా? కుక్క ఎలా వాడుకుంటుంది? చాలా వేగంగా వాడేస్తుంది, కాబట్టి 12 ఇయర్స్ కంటే ఎక్కువ బతకదు. 12 to 13 ఇయర్స్. మనం వాడుకునే శ్వాసల విధానాన్ని బట్టి నిమిషానికి 13 నుంచి 15 శ్వాసలు తీసుకుంటే మనం 120 సంవత్సరాలని ఒక వయసు, అంటే దాన్ని అప్రాక్సిమేట్గా సుమారుగా చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది పాసిబిలిటీ ఉంది. దాన్ని కూడా ఎక్స్టెండ్ ఎలా చేస్తారంటే మన యోగులు మునులు ఋషులు వాళ్ళు సాంసారిక విషయాలు పక్కన పెట్టి ఎక్కువగా పట్టించుకోకుండా ఒక గుహల్లో ధ్యానం చేసుకుంటూ ఒక నిమిషానికి 3-4 శ్వాసల కంటే ఎక్కువ తీసుకోకుండా 5 శ్వాసల కంటే ఎక్కువ తీసుకోవడం ఉండడం వల్ల 300 నుంచి 500 సంవత్సరాలు బతికే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శ్వాసల సంఖ్య అనేది ప్రతి అతి ముఖ్యమైనటువంటిది. అంతేగాని నేను ఈ ఆహారం తిన్నాను, లేకపోతే ఆహారం బాగా తిన్నాను, లేదా తినలేదు, ఆ, సో ఇవన్నీ ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే మనము మన యొక్క మనస్సును ఎలా వాడుకుంటున్నాం. మనస్సును అతి వేగంగా దాన్ని కదిలిస్తే, అతి ఎక్కువగా వాడుకుంటే, అతి ఎక్కువగా యూజ్ చేస్తే మనసు మనం ఎంత ఎక్కువ యూజ్ చేస్తాం అన్ని శ్వాసలు అది ఏం చేస్తుంది? కన్జ్యూమ్ చేస్తుంది. అలా అనమాట. ఇప్పుడు ఎవరైనా చూడండి, బాగా పరిగెత్తారంటే ఎక్కువ శ్వాసలు ఉపయోగపడతాయి. ఎక్కువ శ్వాసలు ఆటోమేటిక్గా ఉపయోగిస్తాం. ఇప్పుడు అథ్లెట్స్, రన్నర్స్ వాళ్ళంతా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఎక్కువ కాలం అలాగ చేస్తూ పోతే తొందరగా చనిపోతారు వాళ్ళు. ఎందుకంటే అన్ని శ్వాసలు ఉపయోగించేస్తారు. అది చాలా ముఖ్యం. అది అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే మన సనాతన ధర్మంలో మన జీవితంలో భాగంగా ఈ యొక్క ప్రాణాయామాన్ని, ధ్యానాన్ని వీటిని నేర్పించడం జరిగింది. ఎందుకంటే దీర్ఘకాల వయస్సు, దీర్ఘకాలం బతకడానికి అవకాశం ఇచ్చిందనమాట ఈ యొక్క అద్భుతమైనటువంటి పద్ధతులు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. వీటి గురించి మనం తెలుసుకోవాలి, అందరికి తెలియజేయాలి. సో ఇలా చేసుకుంటూ ఈ యొక్క శివంబు చికిత్సను వాడుకుంటూ ఉంటే నిత్య యవ్వనంగా, నిత్య ఆనందంతో, నిత్య ఆరోగ్యంతో మనము జీవించవచ్చు. ఓకే, సో ఈరోజు ఈ విషయాలు చెప్పుకున్నాం. ఇంతటితో మనం ముగిద్దాం, ఎందుకంటే సమయం దగ్గరకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ తమిళ సెషన్ ఉంది, అక్కడికి వెళ్ళాల్సింది. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.